రా మెల్లిగా జాగ్రత్త. ఇప్పుడు షవర్ బాత్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. చెప్పనా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా పాటగా నా హృదయం పలికే నీ గాథ నీ చెలిమి కలిమి నాదేగా చెప్పనా నా కథ తీయని పాటగా ఎన్నెన్నో గీతాలు పాడేనులే ప్రజలోనలే పేరు పొందేనులే ఈనాడే నా మనసు కరిగేనమ్మా నాలోననే ధ్యాస నిలిచేనమ్మా ఎదలో కదిలే తీరని దాహం నీ సన్నిధిలో తీరెనులే వెతలల్ని మరిపించు నీ లేదనౌను నా కోసమే ఉన్న సిరిమల్లిను చెప్పరా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా బాటగా భారాలు తొలిగేనులే మధురాలు బంధాలు తెలిసేనులే వెనలేని స్నేహాలు ముడివేయని రాగాలు రాగాలు తడి చేయని ఏదో ఏదో ఆనంద బంధం విరిసే కాదా నీ నీడలో అనుకోని బాటల్లోనే సాగు వేళ నీవేగ చేదోడు ఆదోడు నాకు చెప్పనా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా బాటగా నా హృదయం పలికే నీ గాథ నీ చెలిమి కలిమి నాదేగా చెప్పనా నా కథ
తీయనే పాటగా జో వచ్చేవే ఈ మంచం తీసి ఆ రూమ్ లో వేసుకుంటానా? ఎందుకు? మంచాలు విడదీస్తే ఈ రూమ్కి ఆ రూమ్కి మధ్య 7 సముద్రాలున్నాయా దాటలేకపోవడానికి? మనసులో కట్టుబాటుంటే ఒకే మంచం మీద కూడా పడుకోవచ్చు. ఏదైనా మన మధ్య అడ్డం అవసరం అనుకుంటే ఈ గీతని మధ్యలో ఉంచుకుందాం. ఇలక సూపర్ గా ఉందే. ఆడ పోలీసులు చూసా గానీ ఆడ శరపతి చూడలేదే. ఏం కావాలి? ఏడిగా నువ్వే కావాలా? అక్కడి నుంచి నాకు చూసావా? అతనే మా అన్నయ్య. దొంగకోలు పట్టేవాళ్ళ ఉన్నాడే ఆ గెట కూడా. అవును, నాకు బందోబస్తు. సెక్యూరిటీయా? సరే పోనీ నువ్వు వెళ్ళి మసాలా దోశ తీసుకురా. ఏయ్యా ప్యాంట్ వేసుకున్నావు, పైన ఈ టవల్ ఎందుకు? ఈ కాలంలో దేనికైనా సరే ఒట్టే తీరవలసిందే. ఒట్టేసి పెళ్లి చేసుకుంటామని ప్రమాణం చేసి మాటిస్తేనే గాని ఈ కాలం పిల్లలు లవ్ చేయడం లేదు. ఏకదమ్ ఇప్పుడు నీ కోసం పెళ్లి చేసుకుంటాను మాట. ఆడపిల్ల నవ్విందంటే ఓకే. నే వైల్ లిస్ట్ ని నెలకి 3,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నా. నాకు తెలుసు. ఒట్టేస్తానన్నారే, టవలేసి దాటండి చూద్దాం. నిజంగా అంటున్నావా? దాటవయ్యా. ఇక్కిలించకయ్యా, చూసి తిను. నీకు నచ్చాననుకో, మీ అన్న కూడా నచ్చాలి కదా. అతను మా అన్నయ్యే కాదు. ఎంజాయ్. माफ कीजिए पिताजी, माफ कीजिए, आपको गुस्सा नहीं करना। छोटे बच्चों को भूल को आप माफ नहीं कर सकते क्या? मुझे बचाइए, माफ कीजिए, माफ कीजिए पिताजी, माफ कीजिए, माफ कीजिए, सॉरी, आई एम सॉरी, थैंक यू। बहुत अच्छी बेटी है। జో, నాకు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్టుంది. ఆ రోజుల్ని మళ్లీ అనుభవిస్తాను. కుర్రతనంగా, చిలిపితనంగా, కొంటెతనంగా, హ్యాపీగా జీవిస్తాను. I am going to be young.
301. 301? Your Pitaji has taken it. పితాజీ పితాజీ పెట్టి మొత్తం ఖాళీ. అయ్యో నా పర్స్ కూడా పోయింది. నువ్వు దత్తత తెచ్చుకున్న పితాజీ హస్తలాఘవం చూపించాడు. ఏం చేద్దా? ఇప్పుడు హోటల్ బిల్ ఎలా కడతాం? ఇది వస్తాను రా. ఎందుకురా నా ప్రాణాలు తోడేస్తున్నావు? ఇప్పుడు ఎందుకురా నీకు చదువు సంజ? ఏం చేయను గురువు గారు, అప్పుడా చదువు అవ్వలేదు. సీఎం అయితే ఢిల్లీ వెళ్ళాలి, 10 మందిని చూడాలి, మాట్లాడాలి, మద్రాసు వెళ్ళాలి. అంతవరకు ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ తేలుతంటావా? మీరే కదా నా గురు. సరే చెప్పినవాడిని మళ్ళీ ఒకటి చెప్పు చూద్దాం. సెడ్ అన్నాడు, టెడ్ చచ్చాడు, హెడ్ తలకాయ, రెడ్ ఎరుపు, బెడ్ పరుపు. చూడగానే లవ్ అంటారే, దాంట్లో నాకు అసలు నమ్మకమే లేదు. నిన్ను చూడగానే నన్ను నమ్మేశాను. అందుకే పెళ్లి చేసుకుంటాను అని మా మాట కూడా ఇచ్చాను. ఎందుకు సిగ్గుపడుతున్నా? ఈ తెల్లదొరల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత చనువుగా మసులుతారు తెలుసా? ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అనుకో, ఇలా చెయ్యి పట్టుకుని ఇలా ముద్దెట్టుకుంటారు. అదే అన్నయ్య అనుకో, ఇలా పట్టుకుని నెత్తి మీద ముద్దెట్టుకుంటాడు. అది తండ్రి అనుకో, నుదుటి మీద. అదే లవర్స్ అనుకో, ఇలా పట్టుకుని కలిపి నోటికేంటి గురుగారు ప్లాస్టర్? ఇంక నేను ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకోదాచుకోలే గురుగారు. అదేరా నా డాక్టర్ గారు ముద్దిచ్చిన పిల్ల. దానికి మందులు కొనివ్వు. దాని దగ్గర ఓచర్ తీసుకోవద్దు. ఇక మీద నువ్వే దానికి ఓచర్ ఇవ్వాలి. ఏంటి గురువు మీరు అనేది? అదేరా నీకు పెర్మనెంట్ వదిన. సరే ఇలాగే రికార్డింగ్ పెడితే ఎలా? ఎవరైనా అడిగితే మౌనవ్రతం అంటాను, లేదా జైన మతం అంటాను. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎలా ఉన్నారు సార్? ఏమిటి సార్ ఎంత పని చేశారు? నెమ్మదిగా మాట్లాడరా. సరే సార్, ఇక్కడంతా అప్సెట్ సార్. టామీ అన్న పేరుతోటి